మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన రాబోయే చిత్రం కొరియన్ కనకరాజు ప్రచారంలో భాగంగా తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ప్రయాణం, భార్య లావణ్య త్రిపాఠితో అనుబంధం, మెగా చిరంజీవి గారి ప్రభావం, ఆర్థిక కష్టాలు మరియు సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడారు. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతామనే భావనను నేను అస్సలు నమ్మను. లావణ్యను మొదటిసారి చూసినప్పుడు ఆమె అందం కంటే ఆమె వ్యక్తిత్వమే తన మనసును గెలుచుకుంది అని చెప్పారు. సెట్లో పనిచేసే ప్రతి ఒక్కరితో పెద్ద చిన్న తేడా లేకుండా లావణ్య చాలా మర్యాదగా, గౌరవంగా వ్యవహరించే విధానం తనకెంతగానో ఆకట్టుకుంది అని తెలిపారు. ఆమెకున్న ఆ సంస్కారమే తనను ఆమె వైపు ఆకర్షితుని చేసిందని పేర్కొన్నారు. చిరంజీవి గారితో తనకున్న అనుబంధాన్ని, ఆయన నేర్పిన క్రమశిక్షణను వరుణ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒకసారి వరుణ్ ఒక పనిలో పడి తన స్నేహితులతో తిరుగుతూ చిరంజీవి గారిని కలవడానికి 20 నుంచి 30 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారట. తన కోసం వేచి ఉన్న చిరంజీవి గారు వరుణ్ ను ఫుల్ ఫ్లెడ్జ్ గా తిట్టారట. ఈ సంఘటన తనకు సమయపాలన మరియు నిబద్ధత ఎంత ముఖ్యమో నేర్పించిందని వరుణ్ తెలిపారు. సాధారణంగా నటుల పిల్లలు లేదా రిచ్ కిడ్స్ జీవితం చాలా సులభంగా ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ వరుణ్ తేజ్ ఈ అభిప్రాయాన్ని పూర్తిగా ఖండించారు. తన తండ్రి నాగబాబు ఎప్పుడూ తన చేతిలో ఉచితంగా డబ్బులు పెట్టి వాడుకో అని ఇవ్వలేదని, సొంతంగా సంపాదించుకోవాలి అనే విలువలనే నేర్పారని చెప్పారు. అంతరిక్షం, 9000 kmph, గద్దలకొండ గణేష్ వంటి సినిమాల సమయంలో తీవ్రమైన ఫైనాన్షియల్లీ స్ట్రెస్ ఫుల్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడడానికి రాత్రింబవళ్లు తేడా లేకుండా కష్టపడి అనేక చిన్న సినిమాలు కూడా చేయాల్సి వచ్చిందని, నేనేంటి ఏదో అవుతాను అనుకుని కూర్చుంటే ఏమీ జరగదు అని తనలోని ఆందోళనను బయటపెట్టారు. మెగా ఫ్యామిలీకి ఎంతటి అభిమానం లభిస్తుందో అంతే స్థాయిలో ట్రోలింగ్ కూడా ఎదురవుతుందని వరుణ్ తేజ్ అన్నారు. తన మొదటి సినిమా సమయంలో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూడగా అందులో తన ఇంట్లోని మహిళలను ఉద్దేశించి అత్యంత అసభ్యకరమైన భాషతో కూడిన వ్యాఖ్యలు చూసి తీవ్రంగా బాధపడినట్లు గుర్తు చేసుకున్నారు. ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు తమ నాయనమ్మ కాళ్లకు మొక్కిన సందర్భాన్ని వరుణ్ వాల్యూ ఫర్ ఫ్యామిలీ అని అభివర్ణించారు. పనిని ఎలా ప్రేమించాలి, ఎంత ఫోకస్డ్ గా ఉండాలి, జాబ్ ని ఎంత రెస్పెక్ట్ చేయాలి అని చెప్తారో కుటుంబానికి కూడా అంతే టైం, ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేదే చిరంజీవి గారి నుంచి తాను నేర్చుకున్న గొప్ప పాఠమని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు.